యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ వెమ్మలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ పోలీసు యంత్రాంగాన్ని విప్ అభినందించారు. మెగా జాబ్ మేళాకు ముందుగా ఆన్లైన్ లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు 8,000 మంది యువత పెద్ద సంఖ్యలో మేళాకు తరలిరాగా 60కి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్లొచ్చి యువతకు సంబంధించి విద్యార్హతల్ని బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి తమ సంస్థల్లో పనిచేసేందుకు నియామక పత్రాలందించారు. అనంతరం విప్ మాట్లాడుతూ డ్రగ్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని, కష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం ఉద్యోగ అవకాశాలు క్యూ కడతాయని పేర్కొన్నారు. వారం రోజుల పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, నిరుద్యోగులకు అవగాహన సమావేశాలు నిర్వహించి విజయవంతం చేశారని కొనియాడారు. శాంతి భద్రతలు కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం పోలీసు వారు చేయడం అభినందనీయమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే 30,000 నియామకాలు చేశామన్నారు. ఇటీవలి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామని, త్వరలో మెగా డిఎస్సి చేపట్టనున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి సర్టిఫికేట్ అందించి స్థానికంగా ఇతర దేశాల్లో ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దుబాయ్ ప్రతినిధులతో పిలిపించి అక్కడ కంపెనీలకు ఉపయోగపడేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని వివరించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ యువత కోసం జాబ్ మేళా నిర్వహించిన ఎస్పీ పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. యువత తమకు అందిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తమకు అనుకూలంగా మార్చుకుని ఉద్యోగాల్లో రాణించాలని, కష్టపడి పనిచేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవడంతో పాటు ఏ ప్రాంతంలో అయినా పనిచేసేందుకు సిద్ధపడి ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 1000 కిలోమీటర్ల ప్రయాణం కూడా మొదటి అడుగుతోటే ప్రారంభమవుతుందని, అలాగే యువత ఖాళీగా ఉండకుండా తన విద్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా వచ్చిన ఉద్యోగంలో ప్రతిభ కనబర్చడం ద్వారా యువత అనుకున్న లక్ష్యాలను సాధించడం సులువవుతుందని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రాచారి, మురళీ, కృష్ణ, సిఐలు రఘుపతి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఆర్ఏలు యాదగిరి, రమేష్, స్పెషల్ బ్రాంచ్ సిఐ అనిల్ కుమార్, సిబ్బంది, వివిధ కంపెనీల హెచ్ఆర్లు, నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సిబ్బంది, యువత పాల్గొన్నారు. ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది పునాది పడింది. దాంట్లో ఓన్లీ మెసేజింగ్ కాకుండా కన్స్ట్రక్టివ్ గా యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్, రూరల్ ఏరియాలో ఉన్న యువతలకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన జాబ్ మేళా చాలా గొప్ప ఉద్దేశం. అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న పోలీస్ శాఖకి, ముఖ్యంగా ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అండ్ ఇది ఒక ఫౌండేషన్ గా ఉంటుంది. రేపు పొద్దున్న ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడానికి దిస్ విల్ ఆల్వేస్ బి an example, and I heartily congratulate the entire department and all the officials who have worked to make this a success. దీనిలో పాల్గొంటున్న ఎన్జిఓ కూడా, నిరుద్యోగ నిర్మూలన ఆర్గనైజేషన్ కూడా, వారికి కూడా అభినందనలు. దీన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు. సుమారు 73 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. Registration, I am told that more than 6,000 people have registered for this event. Numbers ఒకవైపు ఇది ఇచ్చే మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్లింగ్ మీద, ఎడ్యుకేషన్ మీద, అలాగే రిక్రూట్మెంట్ మీద కూడా పెడుతున్న శ్రద్ధ అనేది అందరికీ తెలిసిన. ఇటీవలే మనం గ్రూప్ 1 కూడా నిర్వహించుకున్నాం. అలాగే ఎస్సీ, బీసీ వీటి ద్వారా కూడా స్టడీ సర్టిఫికేట్, కోచింగ్ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ స్కిల్లింగ్ కానీ, జాబ్స్ కానీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నటి నుంచి బడిబాట స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని స్కూల్స్ లో కూడా బేసిక్ కమ్యూనిటీస్ ఉండేలాగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా బేసిక్ కమ్యూనిటీస్ కూర్చుకుంటూ, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి జాబ్ కంప్లీట్ స్పెక్ట్రమ్ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి యూత్ అందరూ కూడా డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలు దాంట్లో పడకుండా పాజిటివ్ గా వారి లైఫ్ ని ముందుకు ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ ని
అందరూ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక శ్రమతోటి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ ఏర్పాటు చేయడాన్ని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు గౌరవ ఎస్పీ గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ఈనాటి మెగా జాబ్ మేళాలో ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను గుర్తించి ఏ ఉద్యోగాల పట్ల ఆసక్తులు వాళ్ళందరికీ కూడా పేరు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కూర్చున్నటువంటి సంబంధిత ఎస్హెచ్ఓలు ఆయా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కానీ సబ్ ఇన్స్పెక్టర్ డిఎస్పీలు అడిషనల్ ఎస్పీ గారు ఇంకా చాలామంది ఎస్పీలు ఉన్నటువంటి అంతర్గతంగా పనిచేసేందుకు కూడా ఫోన్ చేస్తూ క్యాంప్ విజయవంతం చేయాలని రంజీవి గారు చెప్తున్నట్టుగా నాకు అనేక ప్రాంతాల నుంచి మామూలు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమం ఇంతకుముందే ఎస్పీ గారు కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా యువత సన్మార్గంలో నడవాలి, యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలి, యువత పెడదారులు పట్టినటువంటి అంశాల నుండి వాటిని అరికట్టాలన్న లక్ష్యంతో ఈ తెలంగాణ గంజాయి రాష్ట్రంగా మార్చాలని గట్టిగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఏదైతే జిల్లాలో ఒక వ్యక్తిగారు గంజాయికి సంబంధించినటువంటి అంశంలో నెగ్లెక్ట్ కూడా వారికి కౌన్సిలింగ్ చేసిన సెంటర్ కూడా ప్రారంభం చేస్తున్నాం. అదే క్రమంలో ఉన్నత చదువుకొని ఓవైపు ఉద్యోగాలు లేక ఓవైపు వయసు పైపడుతున్న క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బందులు చూసి ఏదో ఉద్యోగంలో చేయాలని చెప్పినటువంటి తపన పడుతున్నటువంటి యువతి యువకులకు ఒక మార్గ నిర్దేశాన్ని పలుకుబడినటువంటి వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్న యువతకు అండగుండేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎస్సీగా ఉన్నటువంటి పోలీస్ శాఖ అభిమానంగా బాధని కేవలం శాంతి భద్రతలు కొరకే కాదు, మేము ఆ ప్రాంతంలో పనిచేస్తున్న యువత పడుతున్న కష్టాలను చూసాము. వారికి ఈ ప్రభుత్వానికి చేరువ ద్వారా ప్రభుత్వం మాకు సేవాభావం కూడా సామాజిక సేవలో శాంతి సేవ ద్వారా ఒక కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పి ఇంకా కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆయా ఉద్యోగాలకు తరపునేసే కార్యక్రమం భాగంగా ఈరోజు ఇక్కడ జాబ్ మేళ ఏర్పాటు చేయడం అభినందనీయం మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ జాబ్ మేళ ద్వారా సుమారు 2,000 మంది ఉద్యోగాలు అవకాశం ఉందని ఎస్పీ గారు చెప్తున్న సందర్భం దాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో సిరిసిల్ల జిల్లాలో ఒక జాబ్ మేళా మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. దీనిలో దాదాపు 8,000 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. ఇది ఇప్పుడు కంటిన్యూస్గా నడుస్తుంది. ఇప్పుడు 3,000 మెంబర్స్ ఇచ్చారు. దాదాపు 73 కంపెనీస్ హైదరాబాద్ నుండి వచ్చినాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, నాన్ ఐటీ అన్ని కంపెనీస్ ఈ యువకుడు అందరు ఇది ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి అందరికీ నా సైడ్ నుండి వాళ్ళ ఈ ప్రోగ్రాం మనం వాళ్ళకి ఒక దారి చూపించాలి, వాళ్ళకి గాంజా నుండి దూరం పెట్టాలి, వాళ్ళ కెరియర్లో కొంచెం మంచి ఉండాలి, అమ్మ నాన్నకి చూసుకోవాలి. దానికోసం ఈ దృష్టిలో పెట్టి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది.